యూఎన్ఎఫ్‌సిసి గురించి అడుగుతున్నాడు. COP29 అనమాట. రీసెంట్‌గా ఇప్పుడు COP30 జరుగుతుంది. 30 అనేది బ్రెజిల్‌లో జరుగుతుంది. ఈ COP29 అనేది ఎక్కడ జరిగింది? బాకులో జరిగిందనమాట. అజర్బైజాన్. ఇప్పుడు COP30 కూడా ఎక్కడ జరుగుతుందో కూడా చూద్దాం. ఇదనమాట COP30. మన ఇండియా నుంచి ఎవరు అటెండ్ అవ్వలేదనమాట. COP30 అనమాట. 30 అనేది బేలెం నుంచి బ్రెజిల్‌లో అనమాట. ఇదేంటి నవంబర్‌లో జరుగుతుంది. ఫోకసింగ్ ఆన్ గ్లోబల్ ఛాలెంజ్ అండ్ క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ అనమాట. మిటిగేషన్ అంటే తగ్గించడం, తర్వాత క్లైమేట్ చేంజ్ అనమాట. యూఎన్ఎఫ్‌సిసి ఎంఫసైజ్ ద క్లైమేట్ చేంజ్ రిక్వైర్స్ కలెక్టివ్ గ్లోబల్ యాక్షన్ అనమాట. అందరూ కలిసి చేయాలని చెప్తున్నారు. నో సింగిల్ కంట్రీ కెన్ సఫిషియంట్లీ అడ్రెస్ ద రిస్క్ ఎలోన్. ఒక్క కంట్రీలోనైతే చేయలేరు అని చెప్తున్నారన్నమాట. ఎవల్యూషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అని. ఇనిషియల్లీ యూఎన్ఎఫ్‌సిసి ఏంటి, ట్రిపుల్ సి అనేది యూఎన్‌ట్రిపుల్-సి అనేది ప్లేస్డ్ ప్రైమర్లీ మిటిగేషన్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. ఆన్ డెవలప్డ్ కంట్రీస్. హౌవెవర్ దిస్ హాస్ ఎవాల్వ్డ్ అనమాట. తర్వాత పోయింది. తర్వాత ఏమైంది, డెవలప్డ్ కంట్రీస్ హాస్ మూవ్డ్ అవే ఫ్రమ్ కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. అంటే అందరికి ఒకేలా కాకుండా డిఫరెంట్‌గా ఉండడం కోసం చేశారనమాట. టువర్డ్స్ వాలంటరీ నేషనల్ కమిట్మెంట్ ఎన్‌డిసిస్ అని ఇవ్వడం గాని, 2015 పారిస్ అగ్రీమెంట్ జరిగిందనమాట. ఛాలెంజెస్ ఏముంది, మీటింగ్ క్లైమేట్ టార్గెట్స్ అనమాట. టార్గెట్స్ మీట్ అవ్వడం కష్టం ఉంది. 2015 టార్గెట్స్ ఏం చెప్పారు? 2 డిగ్రీస్ కన్నా తక్కువ ఉంచాలి. 1.5 డిగ్రీస్ అనేది ఈ లెవెల్‌లో ఉంచాలని చెప్తున్నారనమాట. టెంపరేచర్ అనేది లిమిట్ 2 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉండకూడదు. అండ్ విత్ ఎఫర్ట్స్ 1.5 డిగ్రీస్‌తో అక్కడి వరకు ఉంచేయాలని చెప్తున్నారు. హౌవెవర్ ద కరెంట్ యాక్షన్స్ ఏంటి, యుఎన్‌ఇపి, యునైటెడ్ నేషన్ ఎమిషన్ ఇదేంటి ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ అనమాట. యుఎన్‌ఇపి యొక్క రిపోర్ట్ ఏంటి, ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ అనేది ఇండికేట్స్ కరెంట్ కమిట్మెంట్స్ అనేది కుడ్ లీడ్ టు 2.6-2.8 డిగ్రీస్ రైజ్ అయిపోతాయి అని చెప్తున్నారు. పొటెన్షియల్ టు 3.1 డిగ్రీస్ అవుతది అని చెప్తున్నారు. ఐపీసీసీ హై అండ్ ఎమిషన్ సినారియో రిమైన్స్ ట్రెండ్ 2024లో ఎకనామిక్ ఇంపాక్ట్ అనమాట క్లైమేట్ చేంజ్. ఏడీబీ రిపోర్ట్ సజెస్ట్ దట్ క్లైమేట్ చేంజ్ కుడ్ రెడ్యూస్ జీడీపీ in developing Asia and the Pacific by 17% by 2070, with India facing a potential 24.7% hit if high and scenario occur అనమాట. Immediate threats and future prospects అనమాట. World Meteorological Organization predicts annual global temperature 2024-28 మధ్యలో 1.1 to 1.9 పెరిగింది. అండ్ అబోవ్ ద 1850 టు 1900 కన్నా అప్పుడు కన్నా ఎక్కువ ఇప్పుడు ఇంత పెరిగిందని చెప్తున్నాడు అప్పుడు మీద. మేజర్ ఎమిటర్స్ ఎవరు? చైనా, రష్యా, జపాన్, ఇండియా అనమాట. మేజర్ ఎమిషన్స్ మనమే. డెవలప్డ్ కంట్రీస్ ఎంఫసైజ్ ద కరెంట్ ఎమిషన్స్ ఎట్ పర్ క్యాపిటా ఎమిషన్ రిమైన్స్ హయ్యర్ ఇన్ దీస్ కంట్రీస్ దాన్ ఇన్ డెవలపింగ్ లైక్ ఇండియా అండ్ చైనా అనమాట. పర్ క్యాపిటా అనేది వాళ్ళకి ఎక్కువ ఉంది మనకన్నా అని చెప్తున్నాను. యునైటెడ్ నేషన్ కాంట్రాక్ట్ యాక్షన్ యూఎస్ హ్యాస్ షోన్ ఇన్కన్సిస్టెంట్ కమిట్మెంట్ అనమాట. ఎందుకంటే అది విత్డ్రాన్ అయిపోయింది ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి. వెల్ దెర్ వర్ పాజిటివ్ స్టెప్స్ అండర్ ఒబామా అండ్ బైడెన్. యూఎస్ విత్డ్రావల్ ఫ్రమ్ ద ప్యారిస్ అగ్రిమెంట్ పాలసీ రివర్సల్ హిండర్ ద ప్రోగ్రెస్ అనమాట. నీడ్ ఫర్ స్ట్రాంగర్ కమిట్మెంట్స్ అనమాట. విత్ క్లైమేట్ చేంజ్ గ్రోయింగ్ థ్రెట్ COP30 ఎయిమ్స్ టు పుష్ డెవలప్డ్ కంట్రీస్ అనమాట. ఇదనమాట. ఇంకోటేంటంటే ఇక్కడ మనం ఇంకోటి నేర్చుకోవాలి. ఏంటది, యూఎన్ఎఫ్ ట్రిపుల్ సి గురించి చదవాలి. యూఎన్ఎఫ్ ట్రిపుల్ సి అంటే ఏంటి? యూఎన్ఎఫ్ ట్రిపుల్ సి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనమాట. క్లైమేట్ చేంజ్‌కి మెయిన్ ఇది. ఇదేంటి ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ ట్రీటీ అనమాట. ఇది ఎన్విరాన్మెంట్ ట్రీటీ అనమాట. ఇదేంటి న్యూయార్క్ సమ్మిట్ నుంచి 1992లో వచ్చింది. ఓవరాల్ గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్ అనమాట. నాట్ బైండింగ్ ఎమిషన్స్ రిడక్షన్ ట్రీటీ. ఇట్ ఈస్ నాట్ ఎ బైండింగ్ ఎమిషన్ ట్రీటీ. బట్ ఇట్ సెట్స్ ఏ స్టేజ్ ఫర్ లాటర్ అగ్రిమెంట్స్ కి ఇది ఒక పెడతది అనమాట. క్యోటో ప్రోటోకాల్ ఇది బైండింగ్ అనమాట. 2008 ఇది 2008 నుంచి 2012 మధ్యలో ఫాలో అవ్వాలి అని చెప్పారు. 1997లో వచ్చింది. కానీ ఈ యొక్క మాట్లాడుకోవాలి ఇవన్నీ అనేది అప్పుడు వరకు తీసుకుంది. 2008 నుంచి 2012 మధ్యలో అనమాట. ఎంత 5.2% యావరేజ్‌గా తగ్గించాలని చెప్పారనమాట. పారిస్ అగ్రీమెంట్ 2015 వచ్చిందనమాట. ఆబ్జెక్టివ్ ఏంటి, స్టెబిలైజ్ గ్యాస్ అనమాట. జీహెచ్‌జీ కాన్సంట్రేషన్ అనేది తగ్గించాలి ఇన్ ద అట్మాస్ఫియర్ ఎట్ లెవెల్ ప్రివెంట్ డేంజరస్ హ్యూమన్ ఇంటర్ఫియర్ విత్ ద క్లైమేట్ చేంజ్ అనమాట.
హ్యూమన్ ఇంటర్ఫేస్ అనేది విత్ ద క్లైమేట్ సిస్టమ్‌కి డేంజర్ అవ్వకుండా ఉండడం కోసం ఇది చేస్తున్నాం అనమాట. ప్రివెంట్ చేస్తున్నాం. ఇదేంటి ఇందులో ఏంటి బట్ డిఫరెన్షియేటర్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. ఆల్ కంట్రీస్ మస్ట్ యాక్ట్ ఆన్ క్లైమేట్ చేంజ్. అందరూ యాక్ట్ చేయాలి. బట్ డెవలప్డ్ కంట్రీస్ మస్ట్ టేక్ లీడ్ అనమాట. వాళ్ళు ఎక్కువ తీసుకోవాలి. దే కాజ్డ్ మోస్ట్ హిస్టారికల్ ఎమిషన్స్. వాళ్ళే హిస్టారికల్‌గా ఎక్కువ ఎమిషన్స్ చేశారు కాబట్టి వాళ్ళే ఎక్కువ తీసుకోవాలి. దే హావ్ బెటర్ టెక్నాలజీ అండ్ ఫైనాన్సెస్ అనమాట. ఎక్కువ టెక్నాలజీ ఉంది. ఫైనాన్సెస్ ఉన్నాయి. NX1 కంట్రీస్ డెవలప్డ్ కంట్రీస్ అనమాట రిడ్యూస్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనమాట రిపోర్ట్ యాన్యువల్లీ. అండ్ NX2 అనమాట సబ్సెట్ ఆఫ్ NX1 కంట్రీస్ అనమాట. ఇందులో NX1 కంట్రీస్ రిచ్ ఎకానమీస్ ప్రొవైడ్ ఫైనాన్సెస్ అండ్ టెక్నాలజీ టు డెవలపింగ్ కంట్రీస్ అనమాట NX2 అనేది. మ్మ్. తర్వాత ఏంటి నాన్ ఎక్స్ కంట్రీస్ డెవలపింగ్ కంట్రీస్ అనమాట. నో బైండింగ్ టార్గెట్స్ వాలంటరీ యాక్షన్స్ అనమాట. ఇదేంటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనమాట. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటే మెయిన్ డిసిషన్ బాడీ అనమాట. ఇన్స్టిట్యూషనల్ మెకానిజం. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మెయిన్ డిసిషన్ బాడీ అనమాట. సిఉపి అనేది ఏంటి మెయిన్ డిసిషన్ తీసుకునే బాడీ ఇది. సబ్సిడరీ బాడీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ అడ్వైస్ అనమాట. SBTA అంటారు. బాడీ ఫర్ ఇంప్లిమెంటేషన్. తర్వాత యుఎన్ఎఫ్సిసి సెక్రటేరియట్ అనేది బాన్లో ఉంది, జర్నీలో ఉందన్నమాట. ఈ జర్నీలో ఉంది. ఫైనాన్షియల్ మెకానిజం అండర్ UNFCCCలో ఫైనాన్షియల్ మెకానిజం ఎవరు? గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనమాట. తర్వాత గ్లోబల్ ఎన్వైర్న్మెంట్ ఫెసిలిటీ GEF అనేది, తర్వాత GEF ఒకటి, గ్రీన్ క్లైమేట్ ఫండ్ ఒకటి, అడాప్టేషన్ ఫండ్ అనమాట. తర్వాత స్పెషల్ క్లైమేట్ చేంజ్ ఫండ్ SCCF ఒకటి, లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఫండ్ అనమాట. LDCF అనమాట. ఇవన్నీ యాడ్ చేస్తున్నాయి ఫైనాన్షియల్ మెకానిజం. గ్రీన్ క్లైమేట్ ఫండ్ ఒకటి, గ్లోబల్ ఎన్వైర్న్మెంట్ ఫెసిలిటీ ఒకటి, అడాప్టేషన్ ఫండ్ ఒకటి, స్పెషల్ క్లైమేట్ చేంజ్ ఫండ్ ఒకటి, లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఫండ్ ఒకటి. వాట్ UNFCCC అచీవ్డ్ అనమాట. ఏం అచీవ్ చేసింది? క్రియేటెడ్ గ్లోబల్ కన్సెన్సస్ ఆన్ క్లైమేట్ యాక్షన్ అనమాట. గ్లోబల్ కన్సెన్సస్ అనేది క్రియేట్ చేసింది. తర్వాత వచ్చి ఎనేబుల్డ్ బైండింగ్ ప్రోటోకాల్ ఒకటి, ఎనేబుల్డ్ యూనివర్సల్ అగ్రిమెంట్ అనమాట. ప్యారిస్ ఎస్టాబ్లిష్డ్ క్లైమేట్ ఫైనాన్స్ రూట్స్ డెవలప్డ్ ఫ్రేమ్వర్క్ అనమాట. MRV మెజర్మెంట్ రిపోర్టింగ్ వెరిఫికేషన్ అనమాట. అచీవ్డ్ అనమాట. వాట్ UNFCCC అచీవ్డ్ అంటే క్యోటో ఒకటి, ప్యారిస్ ఒకటి. ఎస్టాబ్లిష్డ్ క్లైమేట్ ఫైనాన్సెస్ అనమాట. ఫైనాన్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఇంకా ట్రై చేస్తుంది అనమాట. గ్లోబల్ కన్సెన్సస్ ఏంటి అండ్ క్లైమేట్ యాక్షన్ కోసం ట్రై చేస్తుంది. డెవలప్డ్ ఫ్రేమ్వర్క్ MRV మెజర్మెంట్ రిపోర్టింగ్ అండ్ వెరిఫికేషన్ అనమాట. ఇండియాస్ అండ్ UNFCCC అనమాట. ఇండియాస్ ఫౌండింగ్ మెంబర్ అనమాట. యాజ్ అ పార్ట్ ఆఫ్ NX1 అనమాట. ఇండియాస్ ఫౌండింగ్ మెంబర్ దేనికి? UNFCCCకి ఫౌండింగ్ మెంబర్ అండ్ పార్ట్ ఆఫ్ NX1. నో బైండింగ్ ఎమిషన్స్ రిడ్యూసింగ్ టార్గెట్స్ అనమాట. కానీ NDCC ఇచ్చింది నేషనల్ కమ్యూనికేషన్స్ అండ్ BUR అనమాట. ఫార్ములేటెడ్ NAPCC నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ క్లైమేట్ చేంజ్ ఒకటి, INDC అనమాట. ఇంటెండెంట్ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్ ఒకటి. తర్వాత వచ్చి లాంగ్ టర్మ్ లో ఎమిషన్ డెవలప్మెంట్ స్ట్రాటజీ అనమాట. LED అనమాట. తర్వాత UNFCCC అనమాట. తర్వాత వచ్చి ఇదనమాట. UNFCCC అనేది ఇలా ఎవాల్వ్ అయితే వచ్చిందనమాట. 1992 బర్త్ అనేది జరిగింది. అదేంటి UNFCCC రియో ఎర్త్ సమ్మిట్ అనమాట. ఈ రియో ఎర్త్ సమ్మిట్ నుంచి జరిగింది. తర్వాత వచ్చి ఫ్రేమ్వర్క్ ట్రీటీ అనమాట. కాన్బెట్ డిఫరెన్షియేటర్ రెస్పాన్సిబిలిటీ, నో బైండింగ్ ఎమిషన్ టార్గెట్స్, ఓన్లీ రిపోర్టింగ్ ఆబ్లిగేషన్ అండ్ ఆబ్లిగేషన్ ఫర్ డెవలప్డ్ కంట్రీ. రిపోర్టింగే ఆబ్లిగేషన్ అనమాట. స్టెబిలైజ్ GHG కాన్సన్ట్రేషన్ అనమాట. గ్రీన్ హౌస్ ఎమిషన్స్ కోసం ఇది 1997లో క్యోటో ప్రోటోకాల్ వచ్చింది. ఫస్ట్ బైండింగ్ స్టేజ్ అనమాట. ఇదేంటి క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం, జాయింట్ ఇంప్లిమెంటేషన్, ఎమిషన్ ట్రేడింగ్ అనమాట. 3 జాయింట్ ఇంప్లిమెంటేషన్, ఎమిషన్ ట్రేడింగ్, లీగల్లీ బైండింగ్ ఎమిషన్ కట్స్. NX1 అనమాట. డెవలపింగ్ కంట్రీస్ ఇంట్రడ్యూస్డ్ మార్కెట్ మెకానిజం అనమాట. క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం ఒకటి, జాయింట్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఎమిషన్ ట్రేడింగ్ అనమాట. డెవలపింగ్ కంట్రీస్ అనమాట. హ్యాడ్ నో మ్యాండేటరీ టార్గెట్స్. డెవలపింగ్ కంట్రీస్ కి అసలు మ్యాండేటరీ టార్గెట్సే లేవు. ఏ డెవలపింగ్ కంట్రీస్ కి మనలాంటి డెవలపింగ్ కంట్రీస్ కి మ్యాండేటరీ టార్గెట్సే లేవు అనమాట. ప్రాబ్లం యూఎస్ విత్డ్రూ అనమాట. యూఎస్ విత్డ్రూ అయిపోయింది. కంప్లైన్స్ బికెమ్ వీక్ అనమాట. 2009 వచ్చి కోపెన్ హ్యాగన్ అనమాట. ఇదేంటి టర్నింగ్ పాయింట్ అనమాట. ఎందుకు ఇంట్రడ్యూస్డ్ ప్లెడ్జ్ అండ్ రివ్యూ సిస్టమ్ అనమాట. కంట్రీ సబ్మిట్ వాలంటరీ టార్గెట్స్ అనమాట. వాలంటరీ టార్గెట్స్ UNFCCC
షిఫ్ట్ టు మోర్ ఫ్లెక్సిబుల్ మోడల్ అనమాట. తర్వాత వచ్చి రికగ్నైజ్ ద నీడ్ టు కీప్ వార్మింగ్ బిలో 2 degrees సెంటిగ్రేడ్ అని చెప్పారు. క్లీన్ క్లైమేట్ ఫండ్ కాన్సెప్ట్ వచ్చింది ఇక్కడ. జీసీఎఫ్ వచ్చింది. ఫైనలైజ్డ్ ఇన్ లెటర్ సిఓపిస్ అనమాట. 2015 వచ్చి ప్యారిస్ అగ్రిమెంట్ వచ్చింది. న్యూ ఆర్కిటెక్చర్ కాప్ 21 అడాప్టెడ్ అట్ COP21 అనమాట ప్యారిస్. తర్వాత వచ్చి బైండింగ్ ప్రొసీజరల్ ఫ్రేమ్వర్క్ అనమాట. బట్ ఎమిషన్ టార్గెట్స్ ఆర్ నేషనల్లీ డిటర్మైన్డ్ అనమాట. ఇదేంటి బైండింగ్ అనమాట ప్రొసీజరల్ ఫ్రేమ్వర్క్. తర్వాత అప్లైస్ టు ఆల్ కంట్రీస్ అనమాట. నాట్ జస్ట్ NX1 కంట్రీసే కాకుండా అన్ని కంట్రీస్కి అప్లై చేయాలి. నాట్ జస్ట్ ఇది లాంగ్ టర్మ్ గోల్ వచ్చి లిమిట్ వార్మింగ్ అనమాట. వెల్ బిలో 2 degrees సెంటిగ్రేడ్కి ఉంచాలి. పర్స్యూ 1.5 degrees సెంటిగ్రేడ్ అనమాట. పర్స్యూ 1.5 degrees సెంటిగ్రేడ్ ఉంచాలి. లాంగ్ టర్మ్ గోల్ వచ్చి వెల్ బిలో 2 degrees సెంటిగ్రేడ్. గ్లోబల్ స్టాక్ టేక్ అనమాట. ఎవ్రీ 5 yearsకి గ్లోబల్ స్టాక్ అంటే నువ్వు ఎంత తగ్గించావు, ఎంత ఇంకా ఎంత రీచ్ అవ్వలేదు అవన్నీ నీ యొక్క డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అంతా సబ్మిట్ చేయాలి. ట్రాన్స్పరెన్సీ ఫ్రేమ్వర్క్ కొత్తగా అనుకుంటున్నావు అది కూడా చెప్పాలన్నమాట. ట్రాన్స్పరెన్సీ ఫ్రేమ్వర్క్ క్లైమేట్ ఫైనాన్స్ కమిట్మెంట్ అడాప్టేషన్ గోల్ అనమాట. గ్లాస్గో సమ్మిట్లో ఇంప్లిమెంటేషన్ ఫేజ్ అనమాట. ఎగ్జిక్యూషన్ ఇండియాస్ పంచామృత్ నెట్ జీరో టార్గెట్స్ ఆర్టికల్ 6 కార్బన్ మార్కెట్స్ రూల్ బుక్ అనమాట. తర్వాత COP22-23 అనమాట. లాస్ అండ్ డ్యామేజ్ ఎమర్జెన్స్ అనమాట. లాస్ అండ్ డ్యామేజ్ డిసిషన్ టు క్రియేట్ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ COP28 అనమాట దుబాయ్. ఫస్ట్ ఫండ్ ఆపరేషనలైజ్డ్ ఫస్ట్ కంట్రిబ్యూషన్ మేడ్ అనమాట. తర్వాత UNFCCC యాజ్ ఏ కాంప్రహెన్సివ్ క్లైమేట్ గవర్నెన్స్ సిస్టమ్ అనమాట. ఇదేంటి మిటిగేషన్ ఒకటి, అడాప్టేషన్ వచ్చి ఫైనాన్స్ ఒకటి, టెక్నాలజీ, కార్బన్ మార్కెట్, లాస్ అండ్ డ్యామేజ్, గ్లోబల్ స్టాక్ టేక్, ట్రాన్స్పరెన్సీ, క్లైమేట్ జస్టిస్, నెట్ జీరో ట్రాన్సిషన్స్ అనమాట. నెట్ జీరో ట్రాన్సిషన్. ఇంకోటి ఏంటంటే ఇదనమాట. ఇదనమాట. UNFCCC అనమాట. ప్రాసెస్ గెయిన్డ్ డిసిషన్ మేకింగ్ బాడీ అనమాట. కన్సర్న్స్ ఓవర్ ఇట్స్ వీక్ ఇంప్లిమెంటేషన్, ఇన్సఫిషియంట్ ఫైనాన్స్, ప్రొఫెషన్ ఇన్ఎఫిషియన్సీ అనమాట. 2025 బాన్ కాన్ఫరెన్స్ అనమాట. నో కన్సెన్సస్ వాజ్ రీచ్డ్ అనమాట. 2025 త్రూ ప్రపోజల్స్ వర్ డిస్కస్డ్ ఎట్ ద 2025 బాన్ కాన్ఫరెన్స్. ఇదన వాట్ ఈస్ ద నీడ్ ఫర్ రిఫార్మ్ UNFCCC ల్యాక్ ఆఫ్ ఎఫెక్టివ్నెస్. డిస్పైట్ డికేడ్స్ ఆఫ్ నెగోషియేషన్స్ అన్ని జరిగినా కానీ గ్లోబల్ ఎమిషన్స్ అనేది కంటిన్యూ టు రైజ్ అవుతున్నాయి. దిస్ ప్రాసెస్ హ్యాస్ నాట్ డెలివర్డ్ ద స్కేల్ ఆఫ్ యాక్షన్ అనమాట నీడెడ్ టు లిమిట్ వార్మింగ్ 1.5 degrees అనమాట. వాలంటరీ కమిట్మెంట్స్ అనమాట, NDCs. ఇది అందరూ విచ్ నాట్ లీగల్లీ బైండింగ్ అనమాట. లీగల్ బైండింగ్ లేకపోతే ఏమైతే ఆఫెన్ ఫాల్ షార్ట్ ఆఫ్ సైంటిఫిక్ రికమెండేషన్స్ అనమాట. తర్వాత యాజ్ ఆఫ్ 2025 ఓన్లీ 21 కంట్రీస్ అనమాట హ్యావ్ సబ్మిటెడ్ దైర్ 2035 NDCs అనమాట. తర్వాత వచ్చి రైజింగ్ కన్సర్న్స్ హెడ్ ఆఫ్ COP30 ఇన్ బ్రెజిల్ అనమాట. ఈవెన్ అమాంగ్ దో సబ్మిటెడ్ మెనీ ల్యాక్డ్ క్రెడిబుల్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్స్ అనమాట. తర్వాత మీనింగ్ దేవర్ అంబిషియస్ కన్సెన్స్ బేస్డ్ డిసిషన్ మేకింగ్ అనమాట. డిసిషన్ మేకింగ్ అని కన్సెన్స్ బేస్డ్ మెజారిటీ డిసిషన్ మేకింగ్ అండ్ కన్సెన్స్ ఎలియస్ బట్ దిస్ రిమైన్స్ కాంట్రవర్షియల్ అనమాట. ఇన్ఈక్విటీ ఇదనమాట. ఇన్ఈక్విటీ అండ్ క్లైమేట్ జస్టిస్
ఫెయిల్యూర్ ఆఫ్ ద డెవలప్డ్ కంట్రీ క్లైమేట్ ఫైనాన్స్ ఒకటి. స్మాల్ ఐలాండ్ డెవలప్డ్ కంట్రీస్ డిస్పైట్ కంట్రిబ్యూటింగ్ లెస్ దాన్ 1% ఆఫ్ ద గ్లోబల్ ఎమిషన్ ఫేస్ సివియర్ క్లైమేట్ ఇంపాక్ట్స్ అనమాట. అండర్ 2 డిగ్రీ సెంటిగ్రేడ్ వార్మింగ్ సినారియో $75 బిలియన్ బై 2050 అని చేయాలనుకున్నారు. కానీ ఇది చూపులు అవ్వట్లేదు. క్రెడిబిలిటీ అండ్ పొలిటికల్ విల్ అనమాట. ది యూఎస్ విత్డ్రావల్ ఫ్రమ్ ద ప్యారిస్ అగ్రిమెంట్ అండ్ క్యోటో ప్రోటోకాల్. Implementation gap. Kyoto Protocol faced major shortcomings as it exempted developing countries like China and India, weakening the global emission reduction efforts అనమాట. 44% ఇంక్రీజ్ బై 2012. ఫ్రమ్ 1997 నుంచి 2012లో 44% ఇంక్రీజ్ అయిందన్నమాట. ఇదనమాట ప్యారిస్ అగ్రిమెంట్ త్రూ మోర్ ఇంక్లూజివ్ సఫర్స్ ఫ్రమ్ అబ్సెన్స్ ఆఫ్ ఎన్ఫోర్సబుల్ టైమ్ లైన్స్ అనమాట. లాస్ అండ్ డామేజ్ ఫండ్ ఒకటి. COP28 దుబాయ్ అనమాట. ల్యాక్డ్ క్లియర్ టైమ్ లైన్ అనమాట. బైండింగ్ మ్యాండేట్స్ ఎన్ఫోర్సబుల్ కమిట్మెంట్ బ్రిడ్జ్ క్లైమేట్ అనమాట. ఫాసిల్ ఫ్యూయల్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. COP28 మార్క్ ద ఫస్ట్ ట్రాన్సిషన్ అవే ఫ్రమ్ ఫాసిల్ ఫ్యూయల్ అనమాట. ఇన్ఫ్లుయెన్స్ అనమాట COP28 లో జరిగింది. ద కాప్ మీటింగ్ ఇన్ కంట్రీస్ హెవీలీ డిపెండెంట్ ఆన్ ఫాసిల్ ఫ్యూయల్స్ సచ్ యాజ్ దుబాయ్ అండ్ బాకు రైజ్డ్ కన్సర్న్స్ ఓవర్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ గ్రీన్ వాషింగ్ అనమాట. ఇన్సఫిషియంట్ ఎన్ఫోర్స్మెంట్. వాట్ ఈస్ యుఎన్ఎఫ్సి ట్రిపుల్ సి రియో సమిట్ లో వచ్చింది. ఇదనమాట. యుఎన్ఎఫ్సి వన్ ఆఫ్ ద 3 రియో కన్వెన్షన్స్ లో 3 వచ్చినాయి మొత్తం. అందులో యుఎన్ఎఫ్ ట్రిపుల్ సి ఒకటి, సిబిడి ఒకటి, యుఎన్ సిబిడి అనమాట, యుఎన్సిసిడి ఇదనమాట. నెక్స్ట్ వచ్చి సిబిడిఆర్ ఒకటి. తర్వాత ఈక్విటీ అనమాట. ఇన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ అనమాట. కాప్ సుప్రీం డిసిషన్ మేకింగ్ బాడీ అనమాట. కాప్ అనేది సుప్రీం డిసిషన్ మేకింగ్ బాడీ. సబ్సిడరీ బాడీస్ ఆర్ ఇంక్లూడ్ ఎస్బిటిఏ, ఎస్బిఐ. సెక్రటరీ వచ్చి జర్మనీలో ఉంది. గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్ అనమాట. 2021 నెగోషియేషన్ ప్లాట్ఫామ్ అనమాట. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. మానిటరింగ్ అండ్ రిపోర్టింగ్ రిక్వైర్స్ కంట్రీస్ టు సబ్మిట్ రెగ్యులర్ రిపోర్ట్స్ ఆన్ దేర్ ఎమిషన్ అండ్ క్లైమేట్ యాక్షన్ అనమాట. ఫైనాన్షియల్ అండ్ టెక్నికల్ సపోర్ట్ అనమాట. గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనమాట. ఫండింగ్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనమాట. మేజర్ అగ్రిమెంట్స్ క్యోటో ప్రోటోకాల్ అనమాట. 5% బిలో 1990 లెవెల్స్ బై 2012 అనమాట. తర్వాత ప్యారిస్ అగ్రిమెంట్ అనమాట. ఎన్డీసీస్ 2 డిగ్రీస్ ఐడియల్లీ అండ్ 1.5 డిగ్రీస్ అనేది తగ్గించాలి. రిఫార్మ్స్ వచ్చి ప్రపోజల్ మెజారిటీ బేస్డ్ డిసిషన్ మేకింగ్, పర్మిట్ మెజారిటీ ఓటింగ్ అనమాట. కన్సెన్సస్ ఫెయిల్స్ ఆఫ్టర్ డిఫైన్డ్ నెగోషియేషన్ పీరియడ్ అనమాట. దిస్ వుడ్ ప్రివెంట్ అబ్స్ట్రక్షన్ ఫ్రమ్ ఫ్యూ స్టేట్స్ అండ్ ఎనబుల్ మోర్ అంబిషియస్ అవుట్కమ్ అనమాట. తర్వాత వచ్చి మ్యాండేట్ ఇండిపెండెంట్ రివ్యూ ఆఫ్ ఎన్టీసీ అనమాట. ట్రాక్ ఇంప్లిమెంటేషన్ అండ్ పబ్లిక్ ఫ్లాగ్. తర్వాత దిస్ వుడ్ ఇంట్రడ్యూస్ రెప్యుటేషనల్ అకౌంటబిలిటీ అనమాట. టెక్నికల్ రిగర్, క్లైమేట్ ఫైనాన్స్ అండ్ యాక్సెస్ టు ట్రాన్స్పరెన్సీ అనమాట. The reforms addresses structural influences, political bottlenecks, UNFCCC అనమాట. రీఫ్రేమ్ నెగోషియేషన్స్ అరౌండ్ హ్యూమన్ నీడ్స్ అనమాట. UNFCCC గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్ అనమాట. కంక్లూజన్ UNFCCC అనమాట. ఇదేంటి డిస్క్రైబ్ ద మేజర్ అవుట్కమ్స్ ఆఫ్ 26 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ UNFCCC. వాట్ ఆర్ ద కమిట్మెంట్స్ అనమాట. 26 గ్లాస్లో జరిగిన దాంట్లో పంచామృత్, ఇంకోటి వచ్చి వన్ గ్రిడ్ అనమాట. ఇది 26 దగ్గర వచ్చింది. ఇదనమాట యూనైట్ ట్రిపుల్ సి. ఇందులో ఇప్పుడు మనం షార్ట్‌గా చదవాలనుకుంటే యూనైట్ ట్రిపుల్ సి అనమాట. ట్రేడింగ్ క్లైమేట్ ఫైనాన్స్ అనమాట. 300 బిలియన్ అనేది యాన్యువల్లీ ఇవ్వాలి. 2035 అండర్ ద న్యూ కలెక్టివ్ క్వాలిఫైడ్ గోల్ అనమాట. ఎన్‌సిక్యూజీ. ఇదేంటి COP29లో వచ్చింది. బాకు అజర్బైజాన్ అనమాట. COP29 ప్లెడ్జ్డ్ 300 బిలియన్ ఇవ్వాలి. బై 2035 కల్లా ఇంత ఇవ్వాలని చెప్తున్నారు. తర్వాత మొబిలైజేషన్ ఆఫ్ అడిషనల్ ఫండ్స్ అనమాట. 1.3 ట్రిలియన్ అనేది అడిషనల్‌గా ఇవ్వాలి. త్రూ పబ్లిక్ ప్రైవేట్
సోర్సెస్ అనమాట. పబ్లిక్ పీపీపీ మోడల్ తర్వాత ఎన్హాన్స్డ్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఫ్రేమ్వర్క్ ఈటీఎఫ్ అనమాట నెగోషియేషన్ రిక్వైరింగ్ నేషన్స్ టు ట్రాన్స్పరెంట్ రిపోర్ట్ ఎమిషన్స్ మిటిగేషన్ అడాప్టేషన్ అండ్ యాక్షన్స్ ఫర్ అకౌంటబిలిటీ అనమాట. సపోర్ట్ ఫర్ నేషనల్ అడాప్టేషన్ ప్లాన్స్ అనమాట. ఎన్ఏపీస్ అనమాట. నేషనల్లీ అడాప్టేషన్ ప్లాన్స్ అనమాట. ఇదేంటి ప్రొవైడింగ్ టెక్నికల్ అండ్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ టు లీజ్ డెవలప్డ్ కంట్రీస్ ఫర్ మీడియం అండ్ లాంగ్ టర్మ్ క్లైమేట్ అడాప్టేషన్ స్ట్రాటజీస్ కానీ పాకో అడాప్టేషన్ లాంచ్ టు ఎన్హాన్స్ క్లైమేట్ రెసిలియెంట్ అండ్ అడాప్టేషన్ మెజర్స్ అనమాట. ఆర్టికల్ 17 క్లైమేట్ రెసిలియెంట్ అడాప్టేషన్ ఇదనమాట. జెండర్ అండ్ క్లైమేట్ చేంజ్ అనమాట. రెన్యూడ్ లిమా వర్క్ ప్రోగ్రామ్ అండర్ ఆన్ జెండర్ అనమాట ఫర్ 10 years ఎన్ష్యూర్ జెండర్ ఈక్వాలిటీ ఇన్ క్లైమేట్ యాక్షన్ అనమాట. కార్బన్ మార్కెట్ మెకానిజం అనమాట. ఫైనలైజ్డ్ అగ్రిమెంట్ ఆర్టికల్ 6 ఆఫ్ ప్యారిస్ అగ్రిమెంట్ ఎనేబ్లింగ్ ద బయలాటరల్ కార్బన్ ట్రేడింగ్ అనమాట. కార్బన్ ట్రేడింగ్ ఆర్టికల్ 6.2 అండ్ గ్లోబల్ క్రెడిట్ మెకానిజం అనమాట. 6.4 గ్లోబల్ క్రెడిట్ మెకానిజం కార్బన్ ట్రేడింగ్ తర్వాత ఫైనలైజ్డ్ అగ్రిమెంట్స్ ఆర్టికల్ 6 అనమాట. తర్వాత వచ్చి బైఎన్నియల్ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్స్ అనమాట. బీటీఆర్ ఫస్ట్ సబ్మిషన్ 13 కంట్రీస్ అనమాట. రియార్డర్ అండర్ ఈటీఎఫ్ అడ్వాన్సింగ్ గ్లోబల్ క్లైమేట్ కంప్లైన్స్ అనమాట. తర్వాత వచ్చి గ్లోబల్ క్లైమేట్ ట్రాన్స్పరెన్సీ ప్లాట్ఫామ్ అనమాట. లాంచ్ బాకు డిక్లరేషన్ గ్లోబల్ క్లైమేట్ ట్రాన్స్పరెన్సీ ప్లాట్ఫామ్ అనమాట. తర్వాత ఇండిజినస్ పీపుల్ అండ్ లోకల్ కమ్యూనిటీస్ అనమాట. బాకు వర్క్ ప్లాన్ కానీ లోకల్ కమ్యూనిటీస్ అండ్ ఇండిజినస్ పీపుల్స్ అనమాట. తర్వాత వచ్చి ఇండియాస్ కాంప్రహెన్స్ COP29 అనమాట. ఎల్ఈడి లీడ్ ఐటీ సమ్మిట్ అనమాట. సోలార్ ఎనర్జీ లీడర్షిప్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ 20-fold ఎంకరేజ్ ఇన్ ద గ్లోబల్ సోలార్ కెపాసిటీ బై 2050 సిడ్స్ అడాప్టేషన్ ఫైనాన్స్ అనమాట. సిడ్స్ అంటే స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ కంట్రీస్ స్టేట్స్ అనమాట. ఎన్సీక్యూజీ ప్రపోజల్ అనమాట. ఎన్సీక్యూజీ నేషనల్ క్లైమేట్ క్వాలిఫైడ్ గోల్ అనమాట. నేషనల్ క్లైమేట్ క్వాలిఫైడ్ గోల్ ప్రపోజ్డ్ అనమాట. సజెస్టెడ్ ఏ గోల్ 1.3 trillion యాన్యువల్లీ అనమాట. 600 billion ఫ్రమ్ గ్రాంట్స్ టు సపోర్ట్ డెవలపింగ్ నేషన్స్ అనమాట. మిటిగేషన్ వర్క్ ప్లాన్ ప్రోగ్రామ్ అనమాట. అపోజిట్ చేంజెస్ టు ద ప్యారిస్ అగ్రిమెంట్స్ టెంపరీ గోల్ ట్రస్ట్ డెవలపింగ్ కంట్రీస్ అడ్రస్ ద జస్ట్ ట్రాన్సిషన్ అనమాట. ఫైనాన్షియల్ అండ్ టెక్నాలజికల్ సపోర్ట్ ఫ్రమ్ డెవలపర్ కంట్రీ ఫర్ జస్ట్ ట్రాన్సిషన్ అనమాట. గ్లోబల్ స్టాక్ టేక్ అనమాట. క్రిటిసైజ్ యూఏఈ డైలాగ్ ఫర్ ల్యాకింగ్ అలైన్మెంట్ విత్ ఫైనాన్స్ అండ్ ఎమిషన్ ట్రెండ్స్ కాల్ ఫర్ రివిజన్స్ అనమాట. అడాప్టేషన్ గ్లోబల్ గోల్ ఆన్ అడాప్టేషన్ అనమాట. ఇండియా సైడ్ ఈవెంట్ COP29 డిజాస్టర్ రిలీజ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. తర్వాత వచ్చి లీడ్ ఐటీ మెంబర్ మీట్ అనమాట. స్వీడన్ ఎనర్జీ ట్రాన్సిషన్ అండ్ గ్లోబల్ సౌత్ అనమాట. తర్వాత వచ్చి ఇండియా స్వీడన్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్ ఇదనమాట. తర్వాత వచ్చి లీడ్ ఐటీ సమ్మిట్ అనమాట. స్వీడన్ సోలార్ ఎనర్జీ లీడర్షిప్ సిడ్స్ అడాప్టేషన్ అనమాట. స్మాల్ ఇండస్ట్రీ డెవలపింగ్ ఇదనమాట. తర్వాత ఇండియా స్టాండ్స్ ఫర్ 29 ఎన్సీక్యూజీ ప్రపోజల్ మిటిగేషన్ వర్క్ ప్రోగ్రామ్ జస్ట్ ట్రాన్సిషన్ గ్లోబల్ స్టాక్ టేక్ అడాప్టేషన్ అనమాట. ఇన్అడక్వేట్ క్లైమేట్ ఫైనాన్సింగ్ అనమాట. inadequate క్లైమేట్ ఫండింగ్ ఓవర్ రిలయన్స్ ఆన్ లోన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ గ్రాంట్స్ అనమాట. లోన్స్ మీద ఎక్కువ ఆధారపడుతున్నారు. ఫెయిల్యూర్ టు అడ్రస్ ద ఫాజిల్ ఫ్యూయల్ ఫేజ్ అవుట్ అనమాట. ఫేజింగ్ అవుట్ అనేది ఫాజిల్ ఫ్యూయల్స్ అనేది అన్మెట్ ఎమిషన్ గోల్స్ అనమాట. ఎమిషన్ గోల్స్ అనేది ఇంకా మెట్ట డెడ్లాక్ ఆఫ్ మిటిగేషన్ అండ్ గ్లోబల్ స్టాక్ టేక్ కానీ స్లో ఆపరేషనలైజ్ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అనమాట. పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ఎన్డీసీ అప్డేట్స్ గ్లోబల్ ఎమిషన్ ఇన్ఈక్విటీస్ అనమాట. 77% ఆఫ్ ద ఎమిషన్స్ కానీ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్ లాబిస్ట్ కానీ క్రిటిసిజం హోస్ట్ నేషన్స్ అనమాట. అజర్బైజాన్ an oil rich nation with authoritarian governance was criticized as an inappropriate host for climate conference focused on reducing fossil fuel reliance అనమాట. క్లైమేట్ డిప్లొమసీ ఇది మెయిన్